పుష్ప 1 పుష్ప 2 ఎంత హిట్ అయిందో తెలుసు కదా. సో అందులో ఒక సాంగ్ వచ్చుండాయి ఫీలింగ్స్. సో ఆ సాంగ్ పాడిన శంకర్ బాబు అన్న అయితే మనతో పాటు ఉన్నారు. ఒళ్ళు ఇరుచుకుంటే ఓసారి ఇళ్ళు చిమ్ముతుంటే ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి. పుష్ప మూవీలో సాంగ్ ఎలా ఆఫర్ వచ్చిందన్న మీకు? దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళు తన దగ్గర నెంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకేనా రాంగ్ కాల్ వచ్చింది ఏమన్నా అట్లా ఏమన్నా అనుకున్నారా? నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా కాళ్ళు భూమి మీద లేవు, గాలు తేలాంటి అసలు. ఫోక్ లో ఎన్ని సాంగ్స్ పాడారన్న మరి ఇప్పటి వరకు? ఒక 15,000 వరకు పాటలు పాడినా. ఒకసారి వినిపిస్తారా మా కోసం? జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కరాబుంది లడ్డురో ఆడించే కబడ్డీరో. ఈ ఒక్క మాటతోటి అసలు మాటలు రాకుండా చేశారు. చిలుకూరి గుడికాడ చిలకోనా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకోనా చిలక, నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక, నా 2 కళ్ళు అదిరి నాయములక. అసలు ఉద్యమాల సాంగ్స్ కానివ్వండి, ఉద్యమంలోకి రావాలి అని ఎందుకు అనిపించింది? అట్లా పోరాటం వైపు నేను కూడా నడవడం జరిగింది. పేమెంట్ విషయానికి వచ్చేసరికి మూవీస్ అంటే లక్షల్లో తీసుకుంటారు అని ఉంటుంది. నిజంగానే లక్షల్లో ఇస్తారా మరి? నమస్తే, వెల్కమ్ టు ఇహా. నేను మీ అన్విత. పుష్పరాజ్ తగ్గేదేలే ఏంటి డైలాగ్ చెప్తుంది అనుకుంటున్నారా? సో పుష్ప 1 పుష్ప 2 ఎంత హిట్ అయిందో తెలుసు కదా. సో అందులో ఒక సాంగ్ వచ్చుండాయి ఫీలింగ్స్. ఈ సాంగ్ ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. సో ఆ సాంగ్ మనకి అంత బాగా మనం రిసీవ్ చేసుకున్నామంటే సో సింగర్స్ రీజన్ అని చెప్పాలి. సో ఆ సాంగ్ పాడిన శంకర్ బాబు అన్న అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నామ్మా. సో లైఫ్ ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. సాంగ్ కి బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది? ఎప్పుడు ఒకలాగానే ఉంది. ఒకేలా ఉంది. ఓకే. సో అసలు పుష్ప సాంగ్, ఇది పుష్ప మూవీలో సాంగ్ ఎలా ఆఫర్ వచ్చిందన్న మీకు? ముందుగా ఇహా టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, అలాగే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి షాన్వితకు నా కళాభివందనాలు. నాకు ముందు పుష్పలో అవకాశం దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళు యూట్యూబ్ లింక్స్ చూసి, దాని తర్వాత నాకంటే ముందు లక్ష్మి స్టూడియోకి వెళ్ళడం జరిగింది. ఓకే. తన దగ్గర నెంబర్ తీసుకొని నాకు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. మన దేవిశ్రీ ప్రసాద్ సార్ వాళ్ళ పిఏ ఉంటాడు కదా, ఆ సార్ నాకు మణికందన్ సార్ కాల్ చేయడం జరిగింది. అట్లా నేను వెళ్ళి సాంగ్ పాడి వచ్చిన. కాల్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? నాకేనా రాంగ్ కాల్ వచ్చింది ఏమన్నా అట్లా ఏమన్నా అనుకున్నారా? ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ సార్ అని చెప్పడంతోనే నాకు అసలు ఇంకా మా కాళ్ళు భూమి మీద లేవు, గాలు తేలాంటి అసలు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కాల్ వచ్చిన నెక్స్ట్ డేనే నేను వెళ్ళిపోయినా, వెళ్ళి చెన్నైకి వెళ్ళి పాడొచ్చిన. ఓకే. చెన్నైలో జరిగింది ఇది? చెన్నైలో రికార్డింగ్ జరిగింది. ఓకే. సో ఏదైనా కానీ మన పేరు బయటికి రావాలి అంటే ఫస్ట్ పునాది ఉండాలంటారు. సో ఆ పునాది ఏంటి? మీరు ఏ ఊరు నుండి వచ్చారు, ఏంటి మీ స్టడీ ఏంటి? సో ఈ సాంగ్స్ కి రావడానికి రీజన్ ఏంటి, అది ఒకసారి మా కోసం చెప్పండి. నేను పుట్టింది అప్పుడు కరీంనగర్, ఇప్పుడు విభజన తర్వాత సిద్దిపేట అయింది. ఓకే. కరీంనగర్ డిస్టిక్ హుస్నాబాద్లో నేను పుట్టడం జరిగింది. అమ్మ పేరు ఎల్లవ్వ, నాన్న వెంకటయ్య. నాన్న రైతు, మాది రైతు కుటుంబమే. అట్లా చిన్నప్పటి నుంచి అమ్మ యాక్చువల్గా తను సింగర్, అమ్మ వారసత్వమే నాకు వచ్చింది. అట్లా అమ్మ చిన్నప్పుడు తను నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ అని ఒక పెద్ద టేప్ రికార్డర్ ఉండే, నాన్న దుబాయ్ నుంచి పంపింది. దాంట్లో అమ్మ పాటలు వింటుంటే, తర్వాత ఆదివారం శబ్దగ్రహణ చిత్రాలు వచ్చేది, శోభన్ బాబు, చిరంజీవి వాళ్ళంటి అట్లాంటి సినిమాలో వస్తుంటే ఆ పాటలు వింటూ అమ్మతో పాటుగా నేను కూడా హమ్ చేసుకునేవాడిని. అట్లా అమ్మతో పాటుగానే పాట నాకు అలవాటు అయిపోయింది. సో అమ్మ వల్ల పాట పాడాలి అనిపించింది. ఇవాళ ఈ స్థానం ఉన్నది కూడా అమ్మ వల్లనే. సో ఫస్ట్ ఉద్యమాలు చేశారు కదన్న మీరు, అసలు ఉద్యమాల సాంగ్స్ కానివ్వండి, ఉద్యమంలోకి రావాలి అని ఎందుకు అనిపించిందండి? తెలంగాణ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ, అది బానిస సంఖ్యల విముక్తి కోసం పోరాటం జరిగిన ఏరియా కాబట్టి ఆ భావజాలం నాకు కూడా అంటింది. అట్లా పోరాటం వైపు నేను కూడా నడవడం జరిగింది. అంటే మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు వచ్చారన్న మరి? 9th 8th టైం నుంచి నేను సాంగ్స్ నేను స్టేజ్ల పైన
పాడుతున్నా. యాక్చువల్గా అల్లుడా మజాక సినిమా వచ్చింది చిరంజీవిది. ఓకే. ఆ టైంలో మా స్కూల్ వార్షికోత్సవానికి కాంపిటీషన్ పెట్టిండ్రు అనమాట. కాంపిటీషన్ పెడితే దాంట్లో మా ఊరి దేవుడు వందాల రాముడు అని చెప్పని అల్లుడా మజాక సినిమా నుంచి నేను పాడడం జరిగింది. పాడితే దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ స్కూల్ వార్షికోత్సవం జరిగినప్పుడు మా ఫజలుర్ రెహమాన్ సారు అక్కడ మా స్కూల్ ఆనిముత్యం పాట పాడతారని చెప్పి నన్ను అమ్మ పాట పాడించడం జరిగింది. అది నేను స్టేజ్ మీద నేను స్టేజ్ మీద ఎక్కి పాడిన పాట అమ్మను మించి దవ్యమున్నదా పాట 20వ శతాబ్దం సినిమా నుంచి సుమన్ హీరోగా నటించిన సినిమా అది. ఆ పాట అమ్మను మించి దవ్యమున్నదా పాట నేను తొలుత స్టేజ్ మీద పాడిన పాట అదే నేను. ఓకే. సో ఫస్ట్ సాంగ్ అని అంత ఇష్టంగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆ సాంగ్ మా కోసం వినిపిస్తారా? అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటి, అవతార పురుషుడైనావు అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అద్దమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటి, అవతార పురుషుడైనావు అమ్మకు కొడుకే. ఈ సాంగ్ నేను స్టేజ్ మీద వాడడం జరిగింది. అప్పుడు నా మీద అభిమానంతో, ఆ రోజుల్లో ఇంత ఎక్విప్మెంట్, ఇంత మాధ్యమాలు ఇవన్నీ లేవు కదా, ఆయన అభిమానంతో 2 వీడియోలతో నేను పాడే పాటను రికార్డ్ చేయించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహాన్ని అందించారు నాకు. ఓకే. ఉద్యమాలు కాకుండా ఫోక్ సాంగ్స్ కూడా మీరు చాలా పాడారు. సో ఫోక్ సాంగ్స్ లో కూడా ఛాన్స్ ఎలా వచ్చిందన్న మరి? ఫోక్ సాంగ్స్ లో అంటే యాక్చువల్గా నేను పాడింది ఫస్ట్ మా ఊరు వాళ్ళు చేసిన వరకట్నం అనే క్యాసెట్లో నేను పాడడం జరిగింది. అది కళాభారతిలో, కరీంనగర్ కళాభారతి ఉంది కదా, ఆ కళాభారతిలో నైట్ రికార్డింగ్ జరిగింది. అప్పుడు ఆ సాంగ్ ఓ చిన్నారు నెలవంక అనే సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత అడపదడప పాడినా, కానీ నాకు వినడం ద్వారా చిలుకూరి గుడికాడ చిలకోనా చిలక అనే పాట సిద్దిపేటలో పాడడం జరిగింది. సూర్యచంద్ర ఆడియోస్ అందులో పాడడం జరిగింది. దానికి నామదేవన్న సంగీతం అందించడం జరిగింది. దాంట్లో నేను పాడినా. అప్పటి నుంచి నాకు అవకాశాలు అనేవి మెరుగుపడ్డాయి. సో ఫస్ట్ సాంగ్ అక్కడ నుంచి వచ్చింది అంటే ఫోక్ లో. సో ఆ సాంగ్ గుర్తుందా మీకు? ఉంది. అయితే అది కూడా ఒక 2 లైన్స్. చిలుకూరి గుడికాడ చిలకోనా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకోనా చిలక, చిలుకూరి గుడికాడ చిలకోనా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయే చిలకోనా చిలక, నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక, నా 2 కళ్ళు అదిరి నాయములక, నీ కాలాల రైక చూస్తే చిలక, నాకు కన్ను గొట్ట బుద్ధ ఎగిలక, చెవుల కమ్మాల మెరుపు చేతి గాజుల మోత కాళ్ళ గజ్జాల గల్లు వింటే నా గుండె గిల్లినట్ట ఎగిలక, నా పానమంత సొమ్మ సిల్లె చిలక, నా చిలక చిలుకూరి గుడికాడ. ఇది వినన్న రాయడం జరిగింది. అల్లల్ల నేరాడి అనే క్యాసెట్లో ఇది రావడం జరిగింది. అందులో మంచి హిట్ ఆల్బమ్ అది. సో ఫోక్ లో ఎన్ని సాంగ్స్ పాడారన్న మరి ఇప్పటి వరకు? దాదాపు 10,000 పైన పాడిన, ఒక 15,000 వరకు పాటలు పాడిన ఫోక్ లో. అంటే సాంగ్స్ పాడడం అంటే ఇప్పుడు కొంతమందిని చూసుకుంటే సాంగ్స్ పాడతారు, రాస్తారు. సో మీరు అలా ఏదైనా సాంగ్స్ రాయడం ఏమైనా జరిగిందా మరి? రాస్తున్నా. యాక్చువల్గా నేను రాసేవాడిని, బట్ నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంకా నేను రాయడం వైపు చూడకుండా చేసాను మా రైటర్లు అందరూ. వాళ్ళు పాటలు ఇవ్వటం, నేను పాడటం, అదే బిజీ నడుస్తుంది. ఇంకా సాంగ్స్ రాసే బట్ ఇప్పుడు మొదలు పెట్టినా, మళ్ళీ రాస్తున్నా. మళ్ళీ స్టార్ట్ చేశారా? ఓకే అన్న. సొంతగా మన ఛానల్ కోసమే శంకర్ బాబు సాంగ్స్ అని ఛానల్ పెట్టిన, దాంట్లో ఇక పాటలు చేద్దామని రెడీ అవుతున్నా. ఓకే. సో ఇంత మంచి జర్నీ ఉంది, అసలు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువగా మరి? సపోర్ట్ అంటే ఇంకెవరు ఉంటారమ్మా, అందరూ నా రైటర్లు, నా మ్యూజిక్ డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్లు. వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల, నన్ను నమ్మి వాళ్ళు నన్ను పాడించడం వల్ల నేను ఇవాళ ఇక్కడ ఈ స్థానానికి వచ్చిన. ఇంకా సపోర్ట్ అంటే ఇంకా వాళ్ళదే ఉంటుంది. ఏం చదువుకున్నారన్న మరి మీరు? నేను డిగ్రీ అయిపోయిందమ్మా. డిగ్రీ అయిపోయింది, కానీ చదువు కన్నా ఎక్కువ పాటనే నన్ను
ఎక్కువగా దగ్గర తీసుకున్నది. సాంగ్స్ పాడుతున్నారు లేదంటే ఏదన్నా ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అయినా కానీ వెళ్ళి పాడుతున్నారంటే ఎందుకు అబ్బాయికి అవసరమా అని అంటూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు. సో అలాంటి టైంలో పేరెంట్స్ అంటారు ఎందుకు చదువుకో జాబ్ చేయి అది ఇది అని చెప్తుంటారు. మరి పేరెంట్స్ ఎలా చూసేవాళ్ళు ఇంట్లో? పేరెంట్స్ అంటే నాన్నకు యాక్చువల్గా నేను పాడటం ఫస్ట్ ఇష్టం లేదు. చదువుకోరా ఎందుకురా పాటలని వెళ్తావు అని చెప్పి నన్ను కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే వాడు బాగుపడాలి, వాడు ఏమైపోతాడు అని చెప్పని నాన్న అనుకునేది. బట్ అమ్మ ఏనాడు అట్లా నన్ను అనలేదు. ఆ తర్వాత రాను రాను నేను పాటలు పాడుతుంటే అదే క్రమంలో నాకు పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత నా భార్య కూడా నాకు సపోర్ట్ చేయటం, ఆమె సపోర్ట్ వల్ల అసలు ఆమె సపోర్ట్ లేకపోతే మాత్రం ఇవాళ నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ప్రతి విషయంలో నేను పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ పస్తులను కూడా తను భరించింది నాతో పాటుగా. ఆమె సపోర్ట్ గొప్పది. నేను ఎప్పటికీ ఆమె సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇప్పుడు మూవీ సాంగ్ చూసుకుంటే పుష్ప 2లో మీకు ఆఫర్ వచ్చింది, మూవీ సాంగ్ పాడారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ మూవీ సాంగ్ ఇది పుష్ప 2లో ఏ సాంగ్ అవుతుందో అదొక ఎత్తు అయిపోయింది, మీకు ఒక లెవెల్ అయిపోయింది. సో ఆ సాంగ్ ఒక 2 లైన్స్ మాట్లాడు. తప్పకుండా. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవిశ్రీ ప్రసాద్ సార్కి, అలాగే సుకుమార్ సార్కి, అలాగే చంద్రబోస్ సార్కి, ప్రతి ఒక్కరికి, అల్లు అర్జున్ సార్కి, మరి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవిశ్రీ ప్రసాద్ సార్, మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చీ అంటే ఓసారి, పో అంటే ఓసారి, చాటుమాటుగా సై అంటే ఓసారి, పూరడితే ఓసారి, నగడితే ఓసారి, సాదా సీదా చీర కట్టితే ఓసారి, ఒళ్ళు ఇరుచుకుంటే ఓసారి ఓసారి, ఇళ్ళు చిమ్ముతుంటే ఓసారి ఓసారి, నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి, వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్, వచ్చుండై ఫీలింగ్స్ వచ్చుండై ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ ఫీలింగ్స్. అసలు మీ వాయిస్కే చాలా బాగుందన్న, సాంగ్ అయితే చాలా బాగా పాడారు. సో ఎవరు ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడ ఎక్కడ అని సెర్చ్ చేస్తుంటే ఓకే శంకర్ బాబు అనే రాగానే అరే వనన్ననే కదా అని అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్న. ఇప్పుడు సాంగ్స్ చూసుకుంటే మూవీ సాంగ్స్ అయినా ఫోక్ సాంగ్స్ అయినా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది వేరే ట్యూన్లో కొంచెం సాంగ్స్ పాడడం అదంతా డిఫరెంట్ ఉంటుంది, ఇది డిఫరెంట్ ఉంటుంది. మీరు ఫోక్ నుంచి మూవీ సాంగ్ పాడారు కదా, సో ఎలా అనిపించింది అంటే ఏమైనా టేక్స్ తీసుకోవడం కానివ్వండి, ఎలా జరిగింది? టేక్స్ తీసుకోవడం అంటే సార్ వాళ్ళు ఫస్ట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కంప్లీట్ రికార్డ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ రికార్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ రఫ్ కాపీ ఒకటి చేశారు. చేసిన తర్వాత యూనిట్కి అందరికి పంపించినాక అందరూ ఓకే ఓకే సూపర్ పాడియొచ్చు అని చెప్పని అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించింది మరి సాంగ్ పాడినప్పుడు ఫోక్ కి అంటే ఫోక్ సాంగ్స్ కి? డెఫినెట్గా. యాక్చువల్గా ఫస్ట్ నేను సినిమా పాటలు వాడుకునేవాడిని, కానీ నా ఆకలి నన్ను ఫోక్ వైపు నడిపించింది. అట్లా నడిచినందుకు ఇవాళ జానపదం నాకు అన్నం పెట్టింది, అన్నం పెడుతూనే ఉంది. నిజంగా జానపద కళామ తల్లికి నేను నా జన్మాంతం రుణపడి ఉండాల్సింది, ఎన్ని జన్మలైనా. సో ఫోక్ సాంగ్స్ అంటే యూట్యూబ్లో వస్తేలే సాంగ్స్ పాడుతున్నారులే అని అంటారు. బట్ మూవీ సాంగ్ వచ్చిన తర్వాత సో అంటే మీ పక్కన వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, సో ఎలా చూసారు మిమ్మల్ని? మరి చాలా వాళ్ళకి ఇంకా నా ఫ్రెండ్ పాడిండు అని చెప్పంటే వాడికి గర్వంగానే ఉంటుంది కదా. వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం అట్లాంటివి అన్నీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇట్లా కాలర్ ఎట్లా తీసుకోవాలనిపిస్తాయి కదా. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు? ఒకటే నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే అమ్మ, గెలుపు వచ్చిందని గర్వపడేది లేదు, ఓటమి వచ్చిందని కుంగిపోయేది లేదు, సమానంగా నడుస్తూనే ఉండాలి జీవితం, అంతే. ఈ ఒక్క మాటతోటి అసలు మాటలు రాకుండా చేశారు, అసలు సూపర్ అన్న. ఇప్పుడు వదిన మరి సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు కదా, వదినకి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా మరి నేను వస్తాను సాంగ్స్ పాడతాను అని? నాకంటే మంచి సింగర్ తను, సూపర్ సింగర్ తను. వదిన ఇది విన్నావా? మంచి సింగర్ అంట, చాలా మంచి సింగర్ తను. ఇప్పుడు పిల్లలు కూడా సింగర్సే. ఓకే, ఈ వారసత్వం అంతా వస్తుంది. ఓకే అన్న, మరి పేమెంట్ విషయానికి వచ్చేసరికి ఫోక్ కి డిఫరెంట్ గా ఉంటుంది, మూవీస్ కి డిఫరెంట్ గా ఉంటుంది. మూవీస్ అంటే లక్షల్లో తీసుకుంటారు అని ఉంటుంది, నిజంగానే లక్షల్లో ఇస్తారా మరి? అంటే పర్లేదమ్మా, బాగానే ఇచ్చారు. అంటే మనకు కొంచెం ఇంకా స్టార్టం రావాలి కదా, మనం ఇప్పుడు అడుగు పెట్టిందే ఇప్పుడు కదా. ఇప్పుడు
తెలంగాణ వేడుక మనం పాడిందంతా ఓకే, ఇప్పుడు మనం అంతా ఇక్కడ హీరోలం, బట్ సినిమాలు అడుగు పెడుతున్నప్పుడు మళ్ళీ మనం మొదటి మెట్టు నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. అవును. ఇదంతా ఒక ఫోక్ జానర్ నుంచి మనం సినిమా జానర్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ అదంతా మళ్ళీ ఒక్కొక్క మెట్టు మళ్ళీ ఎక్కడమే అక్కడ కూడా అవును. మనల్ని మనం మన క్యాపబిలిటీ ఏందనేది మళ్ళీ మనం అక్కడ నిరూపించుకోవాలి కదా అట్లా. సో మనం ఎంతున్నా ఫస్ట్ స్టేజే అక్కడ మళ్ళీ. ఇప్పుడు చాలా మంది ఫోక్ లో పాడిన వాళ్ళు మూవీస్ లోకి పాడుతున్నారు. సో ఫస్ట్ మంగ్లీ అక్కతోటి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈ జర్నీ అనేది, అంటే ఫోక్ నుంచి మూవీస్కి అంతకన్నా ముందు నేను పాడినమ్మా, మన సురేష్ బొబ్బిలి పాడించడం జరిగింది. పాడిన దాని తర్వాత జ్వాలారెడ్డి మొన్న వచ్చింది. అంతకుముందు తెలంగాణ దేవుడిలో, తర్వాత నీది నాది ఒకే కథ సినిమాలో సురేష్ బాబు చాలా సాంగ్స్ ఉన్నాయి, ఒక 8 సాంగ్స్ అట్లా పాడి ఉన్నా. ఇది జ్వాలారెడ్డి ఒకసారి వినిపిస్తారా మా కోసం? ఓకే, తప్పకుండా. ఈ పాట నాకు ఇచ్చినటువంటి కాసాల శ్యామన్నకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న. మంచి హిట్ సాంగ్ అందించారు అన్న. అలాగే నాతో పాడిన మంగిలి చెల్లెకు కూడా థ్యాంక్స్ రా. అలాగే ఈ పాట మ్యూజిక్ చేసినటువంటి మణిశర్మ సార్కి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాటను అందించారు. అలాగే సంపద నంది గారికి, గోపిచంద్ గారికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కరాబుంది లడ్డురో ఆడించే కబడ్డీరో, గోరింటాకు మెత్తగలూరి గోరు ముద్దలు మింగావా, అంతా ఎర్రగా పుట్టావే, అందరి కడుపులు కొట్టావే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కరాబుంది లడ్డురో ఆడించే కబడ్డీరో. వావ్, సూపర్ అన్న. అంటే ఈ సాంగ్ ఇంత పేరు తెచ్చింది కాబట్టి ఫస్ట్ సో పుష్ప ఫేమ్ శంకర్ బాబు అనే వస్తుంది, కానీ తెలియకుండా ఇన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా మిట్టపల్లి సురేందర్, తర్వాత బుర్ర సతీష్, మాటల తిరుపతి, అవధూర్తి లక్ష్మణ్ అన్న, వెన్నెలన్న, ఇంకా చాలా మంది రైటర్లు పాడినా. నాకు ఇంకా పేర్లు గుర్తుకు రావట్లేదు, కానీ చాలా మంది సాంగ్స్ పాడినా. మల్లిక్ తేజ, మైపాల్, పొద్దుపడుపు శంకర్, చాలా మంది, విజయ్ రమేష్ అన్న, ఎంతమంది పాటలు పాడి ఉంటామ్మా. దాదాపు ఒక 20 సంవత్సరాల కాలం ఈ యూట్యూబ్ లేని టైం నుంచి పాడుకుంటూ వస్తున్నా. 20 సంవత్సరాల జర్నీ అంటున్నారు. ఎప్పుడైనా ఈ 20 సంవత్సరాల జర్నీలా అరే పాట ఎందుకులే అన్న సిచ్యువేషన్ ఉందా అన్న? పాట బతుకునిచ్చినప్పుడు పాట ఎందుకు వద్దనుకుంటామమ్మా? మాకు బతుకునిచ్చింది పాట, దాన్ని ఎందుకు వద్దనుకుంటాం? పాటతోనే బతుకుతున్నాం. మన చావు కూడా పాటతోనే అంతే. ఇప్పుడు చాలా మంది సింగర్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారన్న మీరు? పాట నమ్ముకొని వచ్చేవాళ్ళు నిజాయితీగా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా కూడా కష్టపడుతున్నామని అనిపిస్తుంది, బట్ ఎప్పటికైనా ఒకసారి మన స్థానం అనేది హైట్లో ఉండాలంటే మన హార్డ్ వర్కే మనకు పనిచేస్తుంది. అది నమ్మి మాత్రమే నడవండి. దయచేసి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఇదే నేను చెప్పేది. సో ఇంకా ఈ పుష్ప 2 సాంగ్ తర్వాత చాలా అవర్స్ వచ్చి ఉంటాయి మీకు. సో ఇంకేమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు కొత్త 2 మళ్ళీ పాడానమ్మా. ఒకటి హర్ష ప్రవీణ్ మ్యూజిక్లో, అలాగే సురేష్ బాబుల్ మ్యూజిక్లో పాడడం జరిగింది. త్వరలో అవి రిలీజ్కి ఉన్నాయి. సో అవి రిలీజ్కి ఉన్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మాకు. సో ఇలాంటి బోల్డ్ అన్ని సాంగ్స్తో మా ముందుకు రావాలని అనుకుంటున్నాం అన్న. ఇంకా మీరు ఇంకా చాలా సాంగ్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా శంకర్ బాబు అన్నతో చిట్ చాట్. సో నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.